విన్నాడు, చూచాడు, అనేకుల ద్వారా తెలుసుకున్నాడు, కానీ తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఒక దొంగ ఏం చేయలేదట, తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. చివరికి ఎక్కడికి వచ్చాక మారాడు? శిలువ మీదకి వచ్చాక మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిలువ మీద ఎక్కేసాడు. చనిపోవాలి అతను. శుక్రవారం నైట్కి వెళ్ళా చనిపోవాలి, తెల్లారితే శనివారం. చనిపోకపోతే చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు పక్కనే ఉన్నాడు. పక్కనకి వచ్చాడు యేసుప్రభు. ఎక్కడెక్కడో ఏసై ఉన్నప్పుడు వెళ్ళలేదండి. ఏసయ్యే చివరి దశలో ఉన్నప్పుడు, మరణానికి చేరువలో ఉన్నప్పుడు, శిలువెక్కినప్పుడు భార్య లేదు, కొడుకులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, తన జాతి లేదు, తన కులం లేదు, తన మతం లేదు, ఎవరూ లేరు. కానీ ఎవరున్నారు ఆయన పక్కన? యేసు ప్రభు ఉన్నాడు, మహారాజు ఉన్నాడు, నీతి సూర్యుడు ఉన్నాడు. శిలువలో వేలాడుతా ఉన్న యేసయ్యను చూసి అంటున్నాడు, దయామయ్యా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఒక్కసారి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని ఆయన అని తన జీవితంలో చెప్పిన గొప్ప మాట ఏదైతే ఉందో ఆ ఒక్క మాట దేవునికి స్తోత్రం కలుగును గాక. దొంగ చేశాడు, హత్యలు చేశాడు, నాశనం చేసేసాడు, అన్ని చేసేసాడు. చివరి దశ అంటే చనిపోవడానికి ముందు, మరణానికి ముందు యేసయ్య పక్కకు వచ్చిన తర్వాత అడుగుతా ఉన్నాడు, నన్ను క్షమిస్తావా? అప్పుడు కూడా యేసయ్య ఏమన్నాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను ఆయన, నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యతో పాటుగా పరదేశం కలిగినటువంటి మొదటి మానవుడు ఎవరో తెలుసా? దొంగ. దొంగలా వెళ్ళలేదు ఆయన. ఎలా వెళ్ళాడు? దొంగలా వెళ్ళలేదు. నజరేయుడైనటువంటి యేసయ్యతో తన జీవితాన్ని మార్చుకుని వెళ్ళాడు. దొంగలకి యేసుప్రభు దేవుడు కాదు. చాలా మంది తెలివిగా మాట్లాడతారు, ఏంటంటే దొంగడు వెంటనే అంటే ఆ దొంగను తీసుకెళ్ళిపోయాడు అని అంటారు. కానీ దొంగ తన జీవిత విధానాన్ని